హాయ్ వెల్కమ్ టు సఖీ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు అయితే మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. చూసారా అదేంటో మీరు గమనించారా? తేనెపట్టు అండి. మా ఏరియాలో మా చుట్టుపక్కల చాలా తేనెపట్లు ఉంటాయి చెట్లకి, అలాగే వాటర్ ట్యాంకులకి, అలాగే మా ఇంటికి కూడా చాలాసార్లు తేనెపట్టు పట్టేసిందండి. మందు కొట్టాము చాలాసార్లు. ఇక్కడ బాగా ఎక్కువ ఉంటాయి, అన్నీ బాగా దొరుకుతుంది. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ నుంచి తేనె కట్ చేసుకుని పట్టుకెళ్తున్నారండి చెట్ల నుంచి. వాళ్ళని చూశాను, సరే మనం వీడియో తీద్దాం, అలాగే వీళ్ళ దగ్గర ఫ్రెష్గా దొరుకుతుంది కదా, ఇప్పుడే కట్ చేసాడు కదా అని చెప్పి మనం తన దగ్గర తీసుకుందాం తేనె అని చెప్పి పిలిచాను. మీకు కూడా తెలియాలి కదా తేనె పట్టు ఎలా తీస్తారు, ఏంటి, హనీ ఎలా వస్తుంది అన్నది మీకు తెలుస్తుంది కదా అని చెప్పి ఈ చిన్న వీడియో అయితే తీస్తున్నాను. ఇదిగోండి బకెట్లోకి అయితే తేనెపట్టును కట్ చేసుకుని పట్టుకొచ్చాడు. అందులో చాలా తేనెటీగలు ఉన్నాయండి. నాకైతే భయం వేస్తుంది అక్కడ కుడతాయి అని చెప్పి. వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇప్పుడే ఫ్రెష్గా అయితే కట్ చేసి తీసుకొచ్చాడు. ఇందులో కూడా కల్తీలు ఉంటాయండి, అన్నీ ప్యూర్ అని చెప్పలేం, కానీ మనకి ఇప్పటికిప్పుడు కట్ చేసి తీసుకొచ్చాడు కాబట్టి నమ్మొచ్చు. అదే వీళ్ళు ఇంటికి పట్టుకెళ్ళిపోయి సేల్ చేశారనుకోండి, అందులో బెల్లం పాకం కానీ అలా కల్తీలు చేసేసి ओरिजिनल है वही तो कहना इनका सामने निकाल के हम लोग देंगे। ठीक है, हिंदी समझते हैं ना? हाँ समझ गए। सामने निकाल देते हैं ना तो विश्वास कोई नहीं करता, ऐसे को हम लोग निकाल कर बेचते हैं ना, विश्वास नहीं करता। అతను హిందీలో ఏం చెప్తున్నాడంటే, మీకు నమ్మకం లేకపోతే అమ్మ మీకు ఫోన్ చేస్తాను తేనెపట్టు కట్ చేసినప్పుడు మీరు రండి, మీ ఎదురుకుండానే నేను కట్ చేస్తాను చెప్తున్నాడు అనమాట. 4 కిలో అంతేనండి, నమ్మకాన్ని బట్టే ఉంటుంది ఏదైనా. ఇదైతే ప్యూర్ తేనె అయితే దొరికింది మనకి. ఇందులో కొంచెం డస్ట్ ఎక్కువగా ఉంటుంది. మనం దీన్ని శుభ్రంగా 4-5 బట్టలు వడగట్టుకొని కొంచెం ఎండలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. అతనైతే వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనకు 4 కేజీలు తేనె అయితే వచ్చిందండి. ఒక పట్టు తీసాడు. ఒక పట్టుకి 4 కేజీలు అయితే తేనె వచ్చింది. చూసారా ఎంత ప్యూర్గా ఉందో. తేనె ఏది ఒరిజినల్ ఏది కల్తీ అన్నది చెప్పడం చాలా కష్టం అండి. ఏంటంటే మన ఎదురుకుండా అతను కట్ చేసి పట్టుకెళ్తున్నాడు కాబట్టి మనం నమ్మాలి తప్ప బయట తేనె కనుక్కోవడం చాలా కష్టం. ఇదైతే చాలా ప్యూర్గా దొరికింది నాకైతే. ఎంత బాగుందో అసలు. ఫుల్గా ఉన్నాయి, అప్పుడే కట్ చేసింది మళ్ళీ. వీళ్ళందరూ కూడా బీహార్ నుంచి వచ్చి ఇలాగ తేనెపొట్లు కట్ చేసి అమ్ముకుంటూ ఉంటారంటండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఆల్రెడీ నేను పప్పుల వీడియో ఒకటి పెట్టి ఉన్నాను, అది బాగా వైరల్ అయింది. నేను ఇక్కడ దొరికే పంటలు, చిరుధాన్యాలు, వేప నూనె, వేప పువ్వు, అలాగే హనీ అన్నీ కూడా ఆన్లైన్లో బల్క్గా సేల్ చేస్తున్నాను. మీకు ఎవరికన్నా కావాలంటే కనుక ఈ వీడియో కింద మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.